బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది విచారణ. ఇప్పుడు 2 గంటలు దాటింది విచారణ జరగబట్టి. సో ట్యాపింగ్ సంబంధించి పలు అంశాలపైన సిట్ హరీష్ రావును ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం తెలుసు, A6 శ్రవణ్ రావుతో మీకున్నటువంటి సంబంధం ఏంటి, శ్రవణ్ రావుతో ట్యాపింగ్ గురించి మాట్లాడారా లాంటి పలు ప్రశ్నలు అడుగుతోంది సిట్. ఫోన్ ట్యాపింగ్కు ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉండదు అని మీరు ఎలా చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎలా చేస్తారో మీకు తెలుసా అంటూ కీలక ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. గత 2 గంటలుగా హరీష్ రావు విచారణ సాగుతోంది. సిద్దిపేటలో చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు మీ పైన ఉన్నాయి, వాటికి మీ స్పందన ఏంటి అని హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్కు తెలియకుండా నాడు ఏమైనా జరిగే అవకాశం ఉందా, ఏదైనా విషయం జరిగే అవకాశం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. హరీష్ రావు ఎటువంటి సమాధానాలు చెబుతున్నారు, దాదాపుగా 2 గంటలుగా విచారణ కొనసాగుతుంది అంటే ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకా ఎటువంటి సమాధానాలు హరీష్ రావు చెప్తున్నారు దానిపైన కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. మా ప్రతినిధి సాగర్ అక్కడ ఉన్నారు మరింత సమాచారం అందించడం కోసం. సాగర్, 2 గంటలుగా విచారణ కొనసాగుతుంది. 11 గంటలకు స్టార్ట్ అయింది, దాదాపుగా 2.5 గంటలుగా వస్తుంది హరీష్ రావు విచారణ కొనసాగబట్టి. సో ఇంకా ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లోపల అడిగే ప్రశ్నలకు హరీష్ రావు దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. రాజేష్, హరీష్ రావు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 కీలక అంశాల మీదనే సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, సో ఈ కేసులో ప్రభాకర్ రావుతో తరచూ మీరు కలిసేవారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఏమైనా మాట్లాడేవారా, ఎందుకంటే ఇక్కడ A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఎందుకంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నుంచి A5 వరకు 5గురు నిందితులు కూడా పోలీస్ అధికారులుగా ఉన్నారు. కానీ ఇక్కడ శ్రవణ్ రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తి, ఓ ఛానల్కి సంబంధించినటువంటి సంస్థని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ ఛానల్ ద్వారా సర్వే చేసినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి సర్వేలో కూడా మీరే చేయించారన్నట్లు కూడా కొన్ని ఆరోపణలు, అందుకోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా మీరు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందుంచి ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటుగా శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. తరచుగా ఇక్కడ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో మీకున్న సంబంధాలేంటి, ఇటు A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావుతో మీకున్న సంబంధాలేంటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మీకు తెలుసా, తెలిస్తే ఎప్పుడు మీకు తెలుసు, ఏం జరుగుతుందనేది మీకు సమాచారం ఉంది, శ్రవణ్ రావుని ప్రభాకర్ రావుని తరచూ మీరు కలిసేవారు, మాట్లాడేవారు, ఏ అంశాల మీద చర్చించేవారు, మీరేమైనా వాళ్ళకి సూచించారా, ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, లేదంటే ఎన్నికల సర్వేలకు సంబంధించినటువంటి విషయంలో మీరు శ్రవణ్ రావుకి ఏం మాట్లాడారు అన్న అంశాల మీద కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా హరీష్ రావుకు శ్రవణ్ రావుకు మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ డేటాను కూడా కొంత సిట్ అధికారులు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో హరీష్ రావుతో జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ని కూడా కొంత ముందుంచి ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాకర్ రావుని తరచుగా మీరు కలిసేవారు, సో కలిసిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించినట్టు ఏమైనా చర్చ జరిగిందా, నిఘా విభాగానికి సంబంధించినటువంటి SIB చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సర్వేల విషయంలో మీరేమైనా మాట్లాడారా అన్న అంశాలు కూడా ఇక్కడ సిట్ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి నేతలు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా గతంలో ఫిర్యాదు చేశారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకేమైనా సంబంధం ఉందా అన్న అంశాల మీద కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ కేసులో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కూడా కొంత స్టేట్మెంట్ ఇచ్చారు, అందులో కొన్ని ఆధారాలు ఇచ్చారు. 618 మంది, ఈ 618 మంది ఫోన్లు కూడా ఒకే రోజు ట్యాపింగ్ జరిగినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. కొన్ని ఆధారాలను ముందుంచి ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి ఆధారాలను ముందుంచి హరీష్ రావుని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ కేసులో లీగల్గా ఉన్నటువంటి పాయింట్స్, ఈ కేసులో హరీష్ రావుకి కావచ్చు, మిగతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్ల పాత్ర ఏ విధంగా ఉన్న అంశాలు కూడా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు తీసుకున్నారు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్ అనేది కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావుతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యల స్టేట్మెంట్లు కూడా
సిట్ అధికారులు తీసుకున్నారు. సో అందులో భాగంగానే హరీష్ రావు స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ హరీష్ రావు గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారన్న విషయం కూడా తెలిసిందే. మంత్రిగా కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నీకున్నటువంటి సంబంధాలేంటి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులతో మీరు తరచూ కలిసినటువంటి సందర్భంలో ఎలాంటి అంశాలు చర్చించారు, ప్రధానంగా శ్రవణ్ రావుతో మీరు ఎలాంటి సర్వేలు చేయించారు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వేలు చేసి రిపోర్టు మాత్రమే ఇవ్వమన్నారు నన్ను అంటూ కూడా గతంలో శ్రవణ్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రెండు అంశాల ఆధారంగా ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలు, వారికి ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాలు ఏంటి అన్న అంశాల మీద కూడా సుదీర్ఘంగా విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సిట్ అధికారులు ముగ్గురు అధికారుల బృందం హరీష్ రావును పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి కీలక పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సాగర్. మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు 2.5 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నారు. సో విచారణ మరికొద్ది గంటలు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు అన్ని ప్రశ్నలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా లేదనే దానిపైన హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు.